ఈరోజు వ్యాలంటైన్స్ డే అని రమేష్ కోసం ఏదైనా స్పెషల్గా చేద్దాం అనుకున్నాను. అప్పుడే నాకు ఈ బ్రెడ్ పిజ్జా గుర్తొచ్చింది. ఫస్ట్ వెజిటబుల్స్ కట్ చేసుకోవాలి. తర్వాత బ్రెడ్ని ఎడ్జెస్ కట్ చేసి ఒక ప్లేట్లో అరేంజ్ చేసుకోవాలి. ఇప్పుడు బ్రెడ్ పైన పిజ్జా సాస్ అప్లై చేసుకోవాలి. తర్వాత ఆనియన్ ముక్కలు వేసుకోవాలి. తర్వాత క్యాప్సికమ్ అండ్ స్వీట్ కార్న్ కూడా వేసుకోవాలి. తర్వాత చీజ్ వేసుకోవాలి. ఇప్పుడు ఆరిగానో కొంచెం చిల్లీ ఫ్లేక్స్ కూడా వేసుకోండి. ఇప్పుడు స్టవ్ మీద ఒక దోస ప్యాన్ పెట్టి తర్వాత దానిపై ఇంకో ప్యాన్ పెట్టండి. ఇందులో బటర్ వేసి హీట్ చేసిన తర్వాత ఆ బ్రెడ్ స్లైస్లను పెట్టి సిమ్లో 10 మినిట్స్ కుక్ చేయండి. అంతేనండి, యమ్మీ యమ్మీ బ్రెడ్ పిజ్జా రెడీ. నార్మల్ పిజ్జాకి ఏ మాత్రం టేస్ట్ తగ్గిపోదండి. మీ పిల్లలు కూడా బాగా ఎంజాయ్ చేస్తారు. నేనైతే ఫస్ట్ రమేష్కి పెట్టాను. తను తిని చాలా బాగుందన్నాడు. తర్వాత పిల్లలకు కూడా పెట్టాను. వాళ్ళకైతే తెగ నచ్చింది. అసలుకి మళ్ళీ చేయి మమ్మీ అని అడిగారు నన్ను. మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. థ్యాంక్ యూ.